హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. సో మధ్యాహ్నం తర్వాత కొద్దిగా రైస్ మిగిలిందండి. చలికాలం కదా, చల్లటి రైస్ మనం నైట్ టైం తినలేము. బట్ తినాలనిపించదు కూడా, ఎందుకంటే ఈ చలికి మనం వేడివేడిగా తినాలనిపిస్తుంది. బట్ నేను ఏం చేయాలి, నైట్ రైస్ మిగిలిపోయింది. సో ఏం చేయాలో ఆలోచించి కొద్దిగా సంగటి చేద్దామని డిసైడ్ అయినండి. సో సంగటి చేయడము నైట్ వేడివేడిగా బాగుంటుంది, ప్లస్ హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది. అందుకని నేను ఏం చేశానంటే, సో రైస్ ఆల్మోస్ట్ కొద్దిగా బాగా ఉడికింది కదండి. సంగటికి నేను కొద్దిగా నా క్యాలిక్యులేషన్ ప్రకారం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, అంటే చప్పగా ఉంటుంది, కొద్దిగా లిటిల్ బిట్ ఎక్కువ వద్దు మళ్ళీ. సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ ఆ రైస్ అందులో వేసేసి వాటర్ హీట్ అయిన తర్వాత కుక్కర్లో పెట్టేశానండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. సో 2 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా మెత్తగా ఉడికిపోతుంది. అప్పుడు రాగి పిండిని అందులో వేసి మనము బాగా మిక్స్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగా మన స్టవ్ మీద అలా ఉంచేసామంటే వేడివేడిగా సంగటి రెడీ అవుతుంది. అండ్ నైట్ టైము చాలామంది కూడా రాగికి సంగటి డైజెస్ట్ అవ్వదు అని అంటారు. అలాంటి వాళ్ళు స్కిప్ చేయండి. బట్ నేను చిన్న టిప్ లాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వేస్ట్ కాకుండా. ఈ చలికాలం వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈ రాగి సంగటిలోకి నేను కంది గింజల కర్రీ చేశానండి. సో కందిపప్పు తెలుసు కదా, సో స్టార్టింగ్ నుంచి మనకు వచ్చే ఈ గింజలు కర్రీ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కర్రీ ఎలా చేయాలో చెప్తాను, లైక్ చేయండి.